హాయ్ ఫ్రెండ్స్, అలా గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే రైడర్స్ గురించి మాట్లాడుతున్నామండి. జెప్టో కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, ఇన్‌స్టామార్ట్ కావచ్చు, ఇంకా ర్యాపిడో కావచ్చు, ఊబర్ కావచ్చు, అంటే ఇట్లా అనేక పౌటర్ కావచ్చు, ఇట్లా అనేకమైన రైడర్స్ ఉంటారు మనకు. మనం చూస్తూనే ఉన్నాం బయట రోడ్డు మీద కూడా. నేను మాట్లాడింది ఏంటంటే ఇప్పుడు అంటే మనం రైడర్స్ సపోర్ట్ చేసే నుంచి మనం చెప్తున్నాం. రైడర్‌కి సపోర్ట్ చేయాలని చెప్తున్నాం. అంటే ఏం చెప్తున్నానంటే ఇప్పుడు కొందరు ఆర్డర్ చేసుకుంటారండి. కస్టమర్స్ ఆర్డర్ చేసుకుంటారు. ఆర్డర్ చేసుకుంటే ఏమైతుందంటే ఇప్పుడు రైడర్స్ గేట్ కాడికి వస్తారండి. ఇప్పుడు రైడర్స్ గేట్ కాడికి వస్తున్నట్టు వాళ్ళు ఏం చేస్తారు అంటే కస్టమర్స్ ఏం చేస్తారు ఒక్కొక్కసారి అంటే లిఫ్ట్‌లో వెళ్ళిపోతారు. లిఫ్ట్‌లో లేకున్నా సరే ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్‌కి రమ్మని చెప్తారు. కదా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్‌కి రమ్మని చెప్తారు. అయినా సరే రైడర్స్ ఏం చేస్తారు ఎక్కుకుంటూ వెళ్తారు ఆడికి. అక్కడి దాకా వెళ్తారు. అట్లా వెళ్తారు. ప్లస్ అంటే వాళ్ళు అట్లా మన ఒక్కరిని బట్టి కాదండి. అట్లా మన ఒక్కరు ఆర్డర్ అట్లా ఒక 5, 6 ఆర్డర్లు పడితే 5, 6 ఫ్లోర్ అట్లా 5, 6 సార్లు ఎక్కుకుంటూ పోవాలి. మెట్లు ఎక్కుకుంటూ పోవాలి. లిఫ్ట్ లేకుంటే నేను చెప్తున్నా. అపార్ట్మెంట్‌లో ఉంటది. మీరు బిల్డింగ్‌లో ఉండదు. సో నేనేం చెప్తున్నానంటే అదొకట వాళ్ళు అట్లా చేస్తారా? అంటే మనం ఒక్కసారి ఎక్కడానికైనా మనకు ఇబ్బంది అవుతుంది. కానీ వాళ్ళు అన్ని సార్లు ఎక్కుతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొందరు కస్టమర్స్ ఏం చేస్తారంటే గేట్ కాడికి వస్తారు. ఐటెమ్స్ తీసుకోనికి ఇస్తారు. గేట్ కాడికి వచ్చినప్పుడు బయటికి రారు తీసుకోనికి. గేట్ కాడికి మనం పోయి ఇయ్యాలి. ఇంకోటి ఎవరంటే కొందరు ఇంకోటి ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో వస్తున్నాండి. కొందరు పౌరుషంగా మాట్లాడతారు. రైడర్‌ని కొట్టే పరిస్థితి వస్తుంది. కొడుతుర్రు కూడా కొందరు. రైడర్స్‌ని కొడుతుండ్రు కస్టమర్స్. మరి వాళ్ళు పెద్ద తురుములు అనుకుంటారో నాకు అర్థమవుతలేదు నాకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైడర్ ఏం చేస్తారంటే ఆ కస్టమర్లు పెట్టిన ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐటమ్స్ ఇస్తారు కదా. ఇచ్చినాక ఏం చేస్తారంటే మాకు ఐటమ్స్ రాలేదని కంప్లైంట్ చేస్తారు. ఐటమ్స్ రాలేదని కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది, అదంతా పోయి రైడర్ మీదకి కంప్లైంట్ ఎక్కుతుంది. నువ్వు ఐటమ్స్ ఇయ్యలే నీకు కట్ అవుతాయని. ఇప్పుడు వాళ్ళకి రిఫండ్ వెళ్ళిపోతాయి ఐటమ్స్. వాళ్ళకి మనీ ఐటమ్స్ ఇచ్చినా సరే ఇవ్వలేని కంప్లైంట్ చేస్తారు. కొందరు, చాలా తక్కువ కొందరు చేస్తారని చెప్తున్నారు. సో వాళ్ళకి కంప్లైంట్ రైడర్ మీదకి వెళ్ళిపోతుంది. రైడర్ అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి. అంటే వీడు కష్టం చేయాలి. బైక్ నడుపుకుంటే మన కోసం ప్రాణాలు అర్పించి, అంటే బైక్ నడుపుతుంటే ప్రతి ఒక్కరు ప్రాణాలు అర్పించినట్టు. ఎందుకంటే బయట చాలా ర్యాష్ డ్రైవింగ్ జరుగుతున్నాయి. అయినా సరే వీళ్ళు రైడింగ్ చేస్తారంటే వాళ్ళు ప్రాణాలు అర్పించే చేస్తారు. చెప్తున్నా కదా, వాళ్ళు ప్రాణాలు అర్పించే చేస్తారు. నేను బరాబర్ చెప్తున్నా. సో అంటే అట్లా పెట్టొద్దు మనం. అట్లా కస్టమర్ ఇచ్చినాక కూడా, ఐటమ్స్ ఇచ్చినాక కూడా మనం రాలేవని పెడితే వాళ్ళకి మనీ రావచ్చు, కానీ ఈయన పైసలు కట్టయితే ప్లస్ ఈయన కంప్లైంట్ ఎక్కుతుంది. సో ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుంటున్నాను. ఎప్పుడు నీచిన నిజాయితీగా ఉండాలి. సో మనం రైడర్ని రెస్పెక్ట్ చేద్దాం. ఒకటి ఏంటంటే మనకు వీలైతే కిందికెళ్ళి తీసుకుందాం. ఒకవేళ పైన ఉంటే 2, 3 ఫ్లోర్లు ఉంటే కిందికెళ్ళి తీసుకుందాం. లేదా రమ్మని చెప్తాం, వస్తాడు అట్లా రానని చెప్పట్టు ఇప్పుడు వస్తారని చెప్తారు. ఇంకోటి ఏంది, ఐటమ్స్ వచ్చినాక అంటే రాకుంటే పెట్టండి కంప్లైంట్. నేను చెప్తున్నా, వచ్చినా కూడా రాలేవని పెట్టకండి. అదొకటి. ఇంకోటి వాళ్ళు గేట్ కాడికి ఇట్లా వస్తారు, బయటకు పోయి తీసుకోండి. ఏముంది, రెస్పెక్ట్ ద రైడర్స్. వాళ్ళు మన ప్రాణాలు అర్పించి రైడింగ్ చేస్తారు కాబట్టి మనం ప్రతి ఒక్క రైడర్ని వాళ్ళ కష్టాలు తెలుసుకొని రెస్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.